ప్రారంభించుకుని మా మధ్యలో పెద్దలు మామూలుగారు మనతో ఉన్నారు. ఆయన ప్రార్థనతో ఈ వాక్యం రచన కార్యక్రమం ప్రార్థన. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిత్రులుగా ప్రేమించినట్టు మా పగల తండ్రి, మా ప్రభువా, గడిచిన రాత్రి కాపాడడానికి వేగా చూడటం చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రభువా, ఈ పరిశుద్ధ దినమందు ఉదయకాలంలో మమ్మల్ని ఈ యొక్క మందిరంలో చేర్చినందుకు వేగా చూడటం చెల్లిస్తున్నాం తండ్రి. మా ప్రభువా, ఈ యొక్క కార్యక్రమంలో తండ్రి మా ప్రభువును తోడుగా ఉండి కార్యక్రమం జరిపించే బాగా కూడా దయచేయడం కూడా సహాయం చేయడం వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రభువా, ఈ సంఘాన్ని ఆశీర్వదించండి తండ్రి. మా ప్రభువా, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కొక్కరిని ప్రతి స్కాలర్షిప్ కొరకు కూడా సహాయం చేయడం వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రభువా, ఈ ప్రాంతాన్ని కూడా ఆశీర్వదించండి తండ్రి. మా ప్రభువా, ఈ సమయంలో తండ్రి మా ప్రభువా, ఇక్కడ కూడుకున్న ప్రతి ఒక్కరిని వారి యొక్క నామం ద్వారా తండ్రి మా ప్రభువా, వారిని చుట్టుగా ఆరాధించుటకు ఈ సమయం చూస్తున్నాం. అదేవిధంగా తండ్రి మా ప్రభువా, ఈ ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమాల కొరకు కూడా ప్రార్థించుకుంటున్నాం తండ్రి మా ప్రభువా. ఈ సమయంలో తండ్రి మా ప్రభువా, ఈ పాడిన పాటలు ఎందుకు తోడుగా ఉన్నందుకు చెల్లించుకుంటున్నాం తండ్రి మా ప్రభువా. సంఘ కాపులు వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించి ఆసక్తిని కూడా సాయించమని వేడుకుంటున్నాం తండ్రి మా ప్రభువా. ఇప్పుడు జరగబో కార్యక్రమంలో నీ చేతిగా ప్రదర్శించుకున్నాం తండ్రి మా ప్రభువా. నీవే అండజెండగా నడిపించడం కూడా సాయించమని వేడుకుంటున్నాం తండ్రి మా ప్రభువా. వాక్యం విని తండ్రి మా ప్రభువా, ప్రతి ఒక్కరు నెమ్మది వేసుకున్న భాగం కూడా దయచేయడం కూడా సాయించమని వేడుకుంటున్నాం తండ్రి మా ప్రభువా. సంఘ కాపులు కూడా తండ్రి మా ప్రభువా, ఈ యొక్క వాక్యం కిందగా తండ్రి మా ప్రభువును తోడుగా ఉండి ఆయన మేము గ్రహించి తండ్రి మా ప్రభువా, వారిని ఆశ్రయించడం కూడా సహాయం చేయడం వేడుకుంటున్నాం తండ్రి మా ప్రభువా. అన్ని విషయాన్ని చేతిగా అప్పగిస్తున్నాం తండ్రి మా ప్రభువా. ఈ కార్యక్రమం నీ ద్వారా జరిగించటకు సహాయం చేయమని తమ ప్రియకుమారుని యేసు నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పెద్దలు మామూలుకి వాళ్ళలో ఆచరిస్తున్నాం. ఈ సమయంలో బైబిల్లో నుండి పరిశుద్ధ గ్రంథంలో నుండి వాక్య పఠనాన్ని వారు చదువుకున్నాం. తెలుగు వాక్య పఠనం చదవడం అందరం లేచి నిలబడి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని మన మధ్యలో ఉండదన్న సహోదరుడు విజయ్ చదువుతూ ఉండగా ఆయన చెప్పే మాటల వాక్యాన్ని పలకాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము 15వ కీర్తనల భాగము 1 నుండి 5 వచనాలు వాక్యము చదువుతూ ఉండగా మనందరం కూడా ఆ వాక్యాన్ని పలుకుదాం. కనిపించాం విజయ్ని ప్రేమపూర్వకంగా ఇస్తారు. దావీదు కీర్తనలు 15వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పడు. తన
ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు, నిరాపరాధిని చెరుపుటకై లంచము ముచ్చుకొనడు. ఈ ప్రకారం చేయువాడు ఎన్నడూను కదల్చబడడు. విజయ్కి మన తరఫున సంఘం తరఫున వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రార్థనలకు ఏకీభవిద్దాం. కూర్చోండి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రం. ఈ సత్య ఆరాధన క్రమంలో మీరు మాతో ఉండి నడిపిస్తూ ఉన్నందుకే స్తోత్రములైన. ఇంతవరకు ప్రార్థనలోను, కీర్తనలు, పాటలను, వాక్య పఠనం ధ్యానించుటలో మీరు మాతో ఉండి జరిగించారు. స్తోత్రములైన స్థితులు. ముందున్న కార్యక్రమాన్ని మమ్మలను మీ చేతికి సమర్పించుకుంటున్నాం. ఆదిమ అపోస్తల కార్యము 2వ అధ్యాయం 42వ వచనం ప్రకారం వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఇందిరి నాటి స్థితిని బట్టి నేటి దినాల్లో ప్రభువా మేము ఈ విధంగా కూడుకొని ముందుకు నడుస్తూ ఉన్నందుకే స్తోత్రములు నాయన. స్తోత్రం అయినా నీ పిల్లలను, మమ్మలను నీ చేతికి సమర్పించుకుంటున్నాం. వాక్యాన్ని మేము ధ్యానించుటకు ఇష్టపడుతూ ఉన్నాం. మాతో మాట్లాడండి. మాకు వినగలిగిన చెవులను, గ్రహింపు కలిగిన మనస్సును దయచేయండి. వినిన మాటల్ని, గ్రహించిన నీ మాటల్ని మా హృదయంలో భద్రపరుచుకొని అనేకులకు నాయన వాటిని గురించి మాట్లాడి నాయన వారిని నీ త్రోవలోకి, నీ మార్గంలోకి నడిపించుటకు మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాం. అయినా మేము మార్గదర్శకులుగా ఈ మార్గంలో ప్రయాణించే వారిని మాకు కలిగించుకోవాలి. వాటి నీ చేతికి సమర్పిస్తున్నాం. సహాయం దయచేయండి. రోజు చూపించండి. కావలసిన క్రియలను నీ త్వరగా నడిపించుకోవాలి. యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. కృష్ణుడు ప్రాముఖ్యమైన అంశము చర్యలు మనం వచ్చాం. ఈరోజు ఈ ఫిబ్రవరి నెల మొదటి ఆరాధన కార్యక్రమం పునరుద్ధరణ దినమున దేవుడు ఈ విధంగా మనందరినీ సమర్పించడానికి ముందుగా తండ్రి అయిన దేవునికి నా యొక్క స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. అలాగనే ఈ కోరికలకు ప్రత్యేకంగా బెంగళూరు ప్రాంతం నుండి వచ్చిన మా ఆత్మీయులు ఎప్పటి నుంచి మా సంబంధించిన వాళ్ళు అనగా చాగరమని వారు, బాబాయ్ వారు, అలాగే వారికి అందరికీ కూడా చేరవచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన వందనాలు చేస్తూ ఉన్నా సంఘం తరఫున. అలాగనే ఈ లైవ్ కార్యక్రమంలో అటెండ్ అవుతున్న దేవుని పిల్లలకి కూడా నా యొక్క హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. శ్రద్ధగా ఈ దిన వాక్యాన్ని మనము ధ్యానించి దేవుని మహిమపడతాం. వినిన మాటల్ని మన హృదయంలో భద్రం చేసుకొని వాటిని గురించి ఆలోచన చేద్దాం. రైట్, చదవబడిన లేఖన భాగాన్ని గురించి 2 మాటలు చెప్తాను. అంశంలోకి వెళ్దాం. చదవబడిన లేఖన భాగం మనకు చాలా సుపరిచితం. ఏం తెలియజేస్తుంది ఆ లేఖన భాగం చెప్పగలరా? ఆ లేఖన భాగం మనకి ఏం తెలియజేస్తుంది? 15వ కీర్తన మొదటి నుండి 5 వచనాలు కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ దగ్గర ఉండటానికి ఎవరు అర్హుడు, నీ దగ్గర నివసించడానికి ఎవరు యోగ్యుడు అని అడిగినప్పుడు దాని గురించి రాశారు అక్కడ చాలా స్పష్టంగా. చాలా సంతోషం అనిపిస్తుంది. అటు వారిగా మనందరం ఉంటే అది దేవునికి మహిమ. చివరి మాట్లాడతారు, ఈ ప్రకారము జరిగించేవాడు ఎన్నడూ కష్టపడాడు. ఎంత గొప్ప మాట. ఈరోజు దైవికమైన కుటుంబాలను చెప్పుకుంటాం.
అనుకుంటున్న వారిని, దేవుని పిల్లలు అనుకుంటున్న వారిని, లేక విశ్వాసం అని పిలువబడుతున్న వారిని కూడా కదిలిపోతూ ఉన్నాను. బైబిల్ చెప్తూ ఉంది, ఈ ప్రకారము చేయవాడు ఎన్నడు 125వ కీర్తన మొదటి వచనంలో రాయబడిన మాట ఏంటంటే, మీరు ఒకసారి చదవాలి. 125వ కీర్తన మొదటి వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెను. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడు. కదల్చబడు అంటే ఏ విధంగా కదల్చబడు? యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెను. కీర్తనకారుడు ఆ ప్రాంతానికి చెందినవాడు కనుక, ఏ ప్రాంతానికి? యెరూషలేము ప్రాంతానికి చెందినవాడు కనుక, ఆ దేవుడు ఏర్పరచుకున్న ప్రాంతానికి చెందినవాడు కనుక ఆయన కనిపించే కొండ ఏంటంటే సియోను. మనం అనుకుంటాము మనం సియోను కొండ కాదు ఆయన సాదృశ్యంగా చెప్పాడు. మనకు కూడా కొండలు కనపడుతూ ఉంటాయి. ఎప్పుడన్నా కొండలు కదలటం చూసామా? కొండలు కాదు, కానీ కదులుతున్నట్టు కనిపిస్తాయి. ఎప్పుడో చెప్పండి. రైట్, చాలా క్యాచ్ చేస్తాయి. అవి కదులుతున్నట్టు ఉంటాయి కానీ కదిలేది అవి మాత్రము మనం కదిలిపోతున్నప్పటికీ కదులుతున్నాం. కానీ గ్రంథం చెప్తూ ఉంది, ఆయన యందు నమ్మిక ఉంచువారు ఎప్పటికీ కూడా కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటుంది. ఇక్కడికి ఎప్పటికీ నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాయి. కొండలు కదలవు, దేవుని పిల్లలు కదలకపోవడం అంటే ఎక్కడున్నావో, దేవుడు నిన్ను ఎలా నియమించాడో, దేని కొరకు పిలుచుకున్నాడో, పిలుచుకున్న పిలుపుని బట్టి, ఆయన ఆలోచనను బట్టి మనము కదలకుండా అలాగే నిలబడకుండా ఆయన పనిలో ఎప్పటికీ కూడా లోక సంబంధమైన విధానాల వైపు కదలక చెదరక ముందుకు నడవాలి. ఇది దాని క్రీస్తు ప్రభు గారు అదే మాట చెప్పారు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లును కట్టుకున్న వానలు వచ్చును, వరదలు వచ్చును, దాని మీద గాలి బలముగా కొట్టినను ఆ ఇల్లు కాదని. ఎంత గొప్ప మాట! భూమి మీద ఉన్నప్పుడు వానలు వస్తాయి, వరదలు వస్తాయి, గాలి బలంగా కొడుతూ ఉంది, అయినా కూడా దానికి సాదృశ్యంగా మన యొక్క జీవితాల్లో భూమి మీద జరుగుతున్న పరిస్థితులు. చాలామంది పరిస్థితులను బట్టి లేకపోతే కారణాలను బట్టి కదిలిపోతున్నారు. కదిలిపోయామా పడిపోతాం. కదిలిపోతే పడిపోతాం. బైబిల్ చెప్తూ ఉంది, ఆ పడిపోయిన వారి పాటు గొప్పది అని చెప్పారు. వారు ఎవరైతే ఇసుక మీద, మనం ఇసుక మీద కట్టబడిన వారిని కాక బండ మీద కట్టబడిన వీటి వలె, అనగా క్రీస్తు మీద కట్టబడిన విశ్వాసం వలె, సంఘం వలె కట్టబడితే స్థిరంగా ఉంటాం. కీర్తనకారుడు అదే మాట చదివించారనుకుంటారు. ఈ ప్రకారం చేయబడి ఉన్నాడను యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఎప్పుడును కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటారు. ఈ నా మాటలు విని మాట చొప్పున చేయు ప్రతివాడు బండ మీద కట్టుకున్న బుద్ధిమంతుడు. అంటే ఇది సారాంశం ఏంటంటే దేవుని పిల్లలు బుద్ధి కలిగి బ్రతకాలి, బుద్ధిమంతులుగా ఉంటారు. రైట్, అది అటు వారిగా ఉంటే ఆయన ఏర్పాటు చేయబడిన పర్వతం మీద గెస్ట్గా ఉంటారు. అది మీన్స్ గెస్ట్. అలాగనే ఆయన యొక్క ఏర్పాటు చేసిన పరిశుద్ధ పర్వతం మీద మనకు స్థలం ఉంటుంది, నివాసం ఉంటుంది. అలా ఉంటుంది కనుక ఆయన ఏర్పరిచేది అదే. అక్కడ గెస్ట్గా ఉండాలి, అక్కడ నివాసం చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పింది కూడా అక్కడికి మన కొరకు ఆయన స్థలం సిద్ధపరచబడుతున్నారు. ఎవరి కోసం స్థలం సిద్ధపరుస్తాం చెప్పండి? ఎవరైనా గాలి తిరిగి వస్తారు, మీరు వస్తున్నారు వల్ల మీకోసం స్థలం సిద్ధపరచారు, మీరు ఉండటానికి నివాసం చేయాలి. అలాగనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మనం అందరినీ ఏమనుకుంటున్నారంటే గెస్ట్స్. ఎంత ప్రాధాన్యత! అందుకే ఆయన ముందుగా వెళ్ళి మన కోసం స్థలం సిద్ధపరుస్తున్నారు. ఆయన వెళ్తూ చెప్పాడు మనకు అది కూడా, నేను వెళ్తున్నాను, మీ కొరకు స్థలం సిద్ధపరిచి వెళ్తున్నాను, నేను మరలా వచ్చి నేనుండు స్థలంలో. ఇప్పుడు నేను మీకు స్థలం సిద్ధపరిచాను, నేనున్న స్థలంలో అయితే మీకు సిద్ధపరచలేదు, కానీ మీ కొరకు ఏర్పాటు చేస్తాను. అలాగే అక్కడే భౌతికంగా కాదు, కానీ ఆయన అంటున్నాడు, నేను ఎక్కడైతే ఉంటానో ఆ స్థలంలో మీరు ఉంటున్నాను, మీ కొరకు సిద్ధపరుస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఏ విధంగా ఉండాలి? కదలక నిలిచి
కొండ వలె ఉండాలి, బండ మీద కట్టబడిన ఇంటి వలె ఉండాలి, పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగినట్లుగా ఆయన ఉన్నదిగా ఉన్నవారు కథలక ఉన్నట్లుగా ఉండగలిగితే అది మనకు మహిమ, మన యొక్క జీవితానికి మేలు కాదు. రైట్, అది దాని యొక్క సారాంశం. ఈ దిన వాక్య భాగాన్ని మనము అంశాన్ని ధ్యానించేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారిని పరిచయం చేసిన 4 పుస్తకాలు మనకు కనపడుతూ ఉంటాయి. ఈ 4 పుస్తకాల యొక్క ప్రాముఖ్యత చాలా విధానంగా ఉంటుంది. బైబిల్లో ఎన్ని సువార్తలు ఉన్నాయంటే మనం ఆటోమేటిక్ ఏమని చెప్తామంటే 4 సువార్తలు అంటాం. అవునా? 4 సువార్తలు ఉన్నాయా? 4 సువార్తలు ఉన్నాయి. సువార్తలు ఎన్ని? 4 సువార్తలు ఎన్ని? ఒకటే. సువార్త ఒకటే. 4 ఒకే సువార్తను రాశారు. 4 సువార్తలు ఏం లేవు, ఒకే సువార్తని 4 రాశారు. ఇది మనం ఆలోచన చేయాలి. 4 సువార్తలు ఒకటే సువార్త. అది ఆ సువార్త ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క మరణము, సమాధి, పునరుత్థానము. అదే సువార్త. అది పౌలు గారు దాన్ని మెన్షన్ చేశారు కొరింథీయులకు రాసిన పత్రిక 10:1-3. అయితే ఈ 4 సువార్తల యొక్క ప్రాముఖ్యత, 4 రాసిన ఈ సువార్త యొక్క యేసుక్రీస్తు వారి యొక్క జననము, పరిచర్య, మరణము, సమాధి, పునరుత్థానాన్ని గురించి 4 విధాలుగా 4 అదే వచనాన్ని రాశారు, అదే మాటలు రాశారు. అయితే వీరు రాసిన యొక్క విధానము వేరు. మత్తయి గారు రాసింది వారి యొక్క ప్రజలను బట్టి. ఎవరికి రాశారంటే మత్తయి గారు సువార్తను రాశాడు, అది యూదులకు రాశాడు. మనం గ్రంథాన్ని పరిశీలన చేయగలిగితే. మార్కు గారు యేసుక్రీస్తుని గురించి మెన్షన్ చేశాడు, తెలియజేశాడు, అది రోమీలకు రాశాడు. లూకా గారు రాశారు, అది ప్రత్యేకమైన శైలి మన కోసం రాశారు, అన్ని జనులకు రాశారు. ఆయన బైబిల్లో ప్రాముఖ్యమైన విషయాలు, ప్రత్యేకమైన విషయాలు నూతన గ్రంథంలో రాయబడిన వాడు ఎవరంటే వైద్యుడైన లూకా గారు. ఆయన రాసిన 2 పుస్తకాలు ఈ ప్రపంచాన్ని అలాగే తిప్పిపడేశాయి. మొదటి పుస్తకము లూకా సువార్త అయితే, 2వ పుస్తకము కొత్త నిబంధనలు చరిత్రగా నిలవబడిన అపోస్తలుల కార్యక్రమం. ఇక 4వ భాగము సువార్త రాసింది ఎవరంటే యోహాను గారు. అది రాసింది ఎవరికంటే విశ్వాసులకు రాశారు. ఈ 4 పుస్తకాలు ఇలాగ 4 విషయాలను బట్టి రాయబడ్డాయి. అందులో ఒక ప్రాముఖ్యమైన మొదటి పుస్తకంలో ఒక భాగాన్ని, ఒక వచనాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఆ భాగం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద పరిచర్య ప్రారంభించినప్పుడు, తన యొక్క పరిచర్య విధానాన్ని ప్రారంభించినప్పుడు మొట్టమొదటి ప్రసంగము చాలా చాలా పెద్ద ప్రసంగం. అది ఆ ప్రసంగాన్ని చాలామంది భూమి మీద ఉండబడిన మేధావులు చదివారు. చాలామంది ఇన్స్పైర్ అయిపోయారు ఆ ప్రసంగానికి. మహాత్మా గాంధీ గారిని అడిగితే, నేను కొండ మీది ప్రసంగాన్ని చదివానని తన పుస్తకంలో రాశాను. ఆ పుస్తకంలో రాయబడిన ఆ కొండ మీది ప్రసంగము 3 అధ్యాయంలో రాయబడింది. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో 6, 7 అధ్యాయాలు. 5వ అధ్యాయంలో ప్రారంభించబడిన ఆ కొండ మీద ఆ ప్రసంగము 7వ అధ్యాయం చివరిలో ముగించబడుతుంది. ఈ 3 అధ్యాయాల్లో ఆ ప్రసంగంలోని ప్రాముఖ్యతను మనం గమనించగలిగితే మన జీవితాల్లో ఆ 3 అధ్యాయంలో మిడిల్ పార్ట్ నెంబర్ 6, 5, 7, 6. ఈ 6లో అంటే 6వ అధ్యాయంలో రాయబడిన ఒక ప్రాముఖ్యమైన విషయాలని గురించి ఆయన తెలియజేస్తూ వచ్చాడు. ఒకసారి గమనిద్దాం, ఒకసారి నాతో పాటు గ్రంథాన్ని తీయండి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం. అక్కడ ఉండబడిన జనులందరితో ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నాడు అనుకున్నాను. వారికి 3 విభాగాలు ఉన్నాయండి. 3 విభాగాల్లో మొదటిది తన యొక్క దేవుని పిల్లలను గురించి, తర్వాత ఉపవాసము చేయటం గురించి రాశాడు, తర్వాత ప్రార్థనల గురించి రాశాడు, ధర్మము చేయటానికి గురించి రాశాడు. ఇక్కడ ఈ 4 ప్రాముఖ్యమైన అంశాలను నేను వివరించను, కానీ ఈ 4టిలో చివరి భాగాన్ని మాత్రమే నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను. 4టిలో చివరి భాగం. ఈ చివరి భాగం ఎక్కడి నుంచి అంటే 19వ అధ్యాయం నుండి మొదలై 34వ వచనం వరకు ముగించబడుతుంది. 34తో ముగించబడుతుంది. ఈ అధ్యాయంలో అతి పెద్ద సందర్భం ఇది. దీని గురించి మాట్లాడుతూ ఆయన భూమి మీద మీ యొక్క ప్రయాసాన్ని ఏ విధంగా మీరు ఆలోచన చేయాలో, లేక మీ ధనాన్ని ఏ విధంగా పుంచుకోవాలో అని చెప్తూ
అలాగనే వారి యొక్క జీవన శైలిని గురించి బోధిస్తూ భౌతికమైన విషయాల గురించి మీరు అంతగా ఆలోచన చేయగాకండి, భౌతికమైన విషయాల గురించి చూస్తే మీరు ఆకాశ పక్షులను చూడండి అని చెప్తూ ఆకాశ పక్షులను చూపిస్తూ, అలాగనే ఒక ఉన్నతమైన రాజు, ప్రత్యేకమైన రాజు వాటిని గురించి, పుష్పముల గురించి లేదా పుష్పాల గురించి మాట్లాడే విధానాన్ని తెలియజేస్తూ నుంచి చివరిగా ఆయన ఏమంటున్నాడంటే 32వ వచనం, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. అంటే భూమి మీద మనకి ఏమి కావాలనో ఎవరికి తెలుసు? తండ్రికి తెలుసు. మనం ఏమనుకుంటుంటామంటే దేవుడు నా మాట, నా మనవి ఆయనకు తెలుసు, అవన్నీ కావాలని ఆయనకు తెలుసు. కానీ అవన్నీ మనకి ఏదైతే కావాలో, ఏదైతే కోరుకుంటామో, ఏదైతే మనము పొందాలని ఆశిస్తామో, ఆ ఆశించే దానికంటే ముందు ఆయన ఇవన్నీ తెలుసు అని చెప్పి ఏమంటున్నాడంటే మొదటిగా అని రాయబడింది. 33వ వచనం రాద్దాం, 33వ వచనం చదువుదాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్నీ మీకు, మనం ఏమైతే కోరుకున్నామో అవి మనకు దొరకాలి. అంటే ఏం చేయాలంట? నెంబర్ 1, యూ ఫస్ట్ అండ్ మస్ట్ ఏంటంటే మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకాలి. ఏమన్నా మీకు అర్థమవుతుందా? వెతకమంటున్నాడు ఆయన అసలు ఇచ్చేయచ్చు కదా, ఎతికేది దేన్ని వెతుకుతాను చెప్పండి? దేన్ని వెతుకుతాము? రైట్, మిస్ అయితే వెతుకుతాము. మంది కానీ దాన్ని వెతకాం కదా, ఏదో మంది మిస్ అయిపోయింది ఇక్కడ, అంతే కదా చెప్పింది ఆయన. మనది ఏదో తప్పిపోయింది. ఈ విభాగాన్ని గురించి కూడా లూకా గారు రాశాడు. 15వ అధ్యాయంలో 3 విభాగాలు రాశాడు. తప్పిపోయిన కుమారుడు, పోగొట్టుకుని నాణ్యము, తప్పిపోయిన, వీటన్నింటినీ కూడా వాళ్ళు పొందుకున్నారు అక్కడ. యేసుక్రీస్తు వారు కూడా తన ప్రసంగంలో చెప్పారు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతికితే దొరుకుతుంది, వెతికితే దొరుకుతుంది. ఇక్కడ కూడా ఆయన అన్నాడు వెదకండి అన్నాడు. అంటే ఏదో మనము ఆత్మీయ జీవితంలో మిస్ అయిపోతూ ఉన్నాం, దాన్ని మనము వెదకి పొందుకోవాలి, వెదకి పొందుకోవాలి. తప్పిపోయిన గొర్రె పోయినప్పుడు ఆయన 99ంటిని వదిలి దాన్ని వెతికి పట్టుకున్న తర్వాత సంతోషించాడు. పోగొట్టుకున్న నాణ్యము ఆ స్త్రీ వెతికింది, ఆ రాత్రంతా వెతికింది, చివరికి అది కనబడింది, సంతోషించాడు. తప్పిపోయిన కుమారుడు తన యొక్క స్థితిని తెలుసుకొని మరలా తల్లి దగ్గరికి వచ్చాడు, కుటుంబం అంతా సంతోషం. ఏదైతే మనము పొందలేము అనుకుంటున్నామో అది పొందడానికి, దాన్ని పొందింప చేయడానికి గల సమర్థుడు ఎవరంటే అది పొందుకోవాలి. అయితే ఆ పొందుకునే దాంట్లో ఈయన ఏమంటున్నాడంటే ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకండి. మనం మొదట వెతకాల్సింది ఏంటంటే రాజ్యము. రైట్, ఇప్పుడు రాజ్యము అంటే ఇక్కడ సంథింగ్ అందరికీ అర్థమయ్యే విధానం తెలియాలి. ఏమనుకుంటున్నాం రాజ్యం అంటే? ఆయన రాజ్యము. ఎవరి రాజ్యము? ఎవరు చెప్తున్నారు? ఆయన రాజ్యాన్ని ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఆయన రాజ్యం, తండ్రి రాజ్యం. ఆ రాజ్యాన్ని గురించి ప్రవక్తలు ప్రవచించారు. మొదటి ప్రవక్త మొదలుకొని, మోషే ప్రవక్త మొదలుకొని, ప్రవక్తలకు చివరి ప్రవక్త అయిన యోహాను వరకు కూడా ఆ రాజ్యాన్ని గురించి మీరు గమనించండి. బాప్తిస్మిచ్చు యోహాను గారు మొట్టమొదటిగా దేని గురించి మొదలు పెట్టాడు ప్రకటించడానికి? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, ప్రభువు మార్గం స్థితిపరచడానికి ఆయన వచ్చాడు. ఆయన ప్రకటన ప్రారంభము దేనితోటి అంటే పరలోక రాజ్యాన్ని గురించి. నెంబర్ 1. నెంబర్ 2, యేసుక్రీస్తు ప్రభు అని బోధింపు మొదలుపెట్టినప్పుడు దేని మీద బోధించ మొదలుపెట్టాడు? ఆయన మొదటి మాట దేంతో మొదలైంది? దేంతో? చూడండి, ఆయన స్వార్థ ప్రకటించడానికి మొదలుపెట్టినప్పుడు 3వ అధ్యాయం 17వ వచనం, మత్తయి రాసిన సువార్త. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు. 3:7. 4:17 క్షమించండి, 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టాడు.
బాప్తిస్మిచ్చు యోహాను మొదలు పెట్టాడు, పరలోక రాజ్యము సమీపించి. యేసుక్రీస్తు ప్రభు వారు మొదలు పెట్టాడు, పరలోక రాజ్యము సమీపించి. శిష్యులు ఎలా మొదలు పెట్టారు? శిష్యులకు ఏమని ఆజ్ఞాపించాడు? 10 వచ్చాయి. 7 వచ్చిన వెళ్ళుచు పరలోక రాజ్యం సమీపించినదని ప్రకటించు. మీరు వెళ్తూ వారిని పంపిస్తూ వారికి ఏమని చెప్పాడంటే, ఏం ప్రకటించమన్నాడు? పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించు. రాజ్యం గురించి ప్రాధాన్యత లేకపోతే ఎన్నిసార్లు ఎంతమంది చెప్పాలా? ప్రవక్తలలో ఒక ప్రవక్తల గురించి కూడా ఆలోచన చేద్దాం. ఎందుకంటే మనకు క్లారిఫికేషన్ వస్తే కానీ వాక్యం మీద మనకు కాన్సన్ట్రేషన్ పెరగదు. లేదనుకోండి, ఏదో చెప్పారే అది అయిపోయింది అనుకుంటాం, మిస్యూజ్ అవుతుంటాం. ఒక ప్రవక్తల గురించే మాట్లాడుకుంటాం. అందరి ప్రవక్తల గురించి చెప్పడానికి టైం లేదు, ఎందుకంటే మనకి టైం అంటే. దానియేలు గ్రంథం 2:44 వచ్చిన. దానియేలు గ్రంథము 2:44 వచ్చిన. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి తప్ప మరెవ్వరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలము చేయను, గాని అది యుగముల వరకు నిలుచును. రైట్. చూద్దాం ఒకసారి చూస్తాను. ఈ భాగాన్ని కూడా మనం ఆలోచించేద్దాం. యుగముల వరకు నిలుస్తుంది, యుగములు అయిపోతే అయిపోతుంది. రైట్. ఈ చెప్పబడిన ఈ ప్రవచనాన్ని గురించే ప్రవక్తలు కూడా మాట్లాడారు, అపోస్తలులు మాట్లాడారు. ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇంతకు మనం ఒక మాట క్లారిఫికేషన్కి వచ్చేయాలి. ఇంతకు రాజ్యము వచ్చిందా రాలేదా? ఈ ప్రవక్తలు ప్రవచించిన రాజ్యము వచ్చిందా రాలేదా? మనకు ఇప్పుడు ఎలా ఉందంటే సార్, వచ్చింది అనేవాళ్ళు చెప్తూ ఉన్నారు, రాలేదండి ఆ రాజ్యం కోసం చూస్తున్నాము అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు క్లారిఫికేషన్ చేసుకోగలిగితే మనకు తగిన జ్ఞానమే, అంత జ్ఞానం కాదు. చాలామంది కొందరు చెప్తూ ఉన్నారు. ఇంతకు రాజ్యం వచ్చిందా రాలేదా, వచ్చిందా రాలేదా? మీకు క్లారిఫికేషన్ చేసిన తర్వాత మీరు సపోర్ట్ చేయాలి వాక్యాన్ని, నాకు కాదు. ఓకే, రైట్. వచ్చింది అనుకుంటే సంతోషము, రాలేదనుకుంటే మనం కూడా ఆలోచన చేద్దాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు, పరలోకమందున్న మాట మీ ప్రార్థన చేసేటప్పుడు మాట్లాడకండి. ఆయన ఉన్నప్పుడు చెప్పాడు ఏమని? పరలోకమందున్న మా తండ్రి మీ నామము మహిమపరచబడును గాక, వచ్చును గాక. అంటే ఇంకా రాలేదు. ఎప్పటికీ? అప్పటికి రాలేదు. మరి ఇప్పటికి కూడా రాలేదంటారా? రైట్. కొలస్సీలకు రాసిన పత్రిక 1:13 దీన్ని బేస్ చేసుకొని చెప్తున్నారండి నేను. రైట్. కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తుల కార్యము, అపోస్తులైన పౌలు రాశాడు కొలస్సీ సంఘానికి. 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. రైట్. శ్యాముకు సంజయ్కు పెళ్లి చేయాలనుకున్నాం. ఇప్పుడు ఏం చేశాము? పెళ్లి చేశాము. అంటే పెళ్లి చేశామంటే పెళ్లి అయిపోయినట్టే ఇంకా ఉన్నట్ట?
రాజ్యం నివాసులుగా చేసిన అంటే రాజ్యము వచ్చినట్ట రానట్ట అంతేనా? చేసిన అన్నప్పుడు అది ఆయన హీస్ ఓవర్ రైట్. మనం చదువుకున్న భాషలో ఆయన మాట్లాడాలి. చేశాను అయిపోయింది. రాజ్య నివాసులుగా చేసినట్టే రాజ్యం వచ్చేసింది. కానీ దాన్ని మనం ఆలోచన చేయాలి. ఏ విధంగా ఆలోచన చేయాలి? మనకు 3 కాలాలు ఉన్నాయి. 3 కాలాలు చెప్పగలరా? వర్తమాన రైట్. వర్తమాన కాలము, సరే ముందు భూతకాలము, భూతకాలము, వర్తమానము, భవిష్యత్. మనకు ఇది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే అప్పట్లో అంతగా చదువులేదు. యేసుక్రీస్తుని వెంబడిస్తున్న జ్ఞానులు లేక శిష్యులు చదువుకోలేదు. చదువుకోకపోయినా కానీ ఆయన వెంబడించారు. ఈరోజు మనము స్కాలర్స్, చాలా జ్ఞానం ఉంది మనకి. చాలా చాలా విచిత్రమైన వస్తువులు మనం కనిపెడుతూ ఉన్నాం. మనకు తెలియదు రేపేమో వస్తుందో తెలియదు. చాలా జ్ఞానం మనం ఉంది. ఎంత జ్ఞానం ఉంది అంటే మనిషి జ్ఞానము, ఆయన అంటున్నాడు అలాగే దేవుని చూడగలగటానికి కంటే తక్కువగా చూస్తున్నారు. మనిషికి జ్ఞానం ఉంది కానీ దైవికమైన విషయాల్లో జ్ఞానం లేదేమో అనేది ఒక ఆలోచన నాది. అందుకే ఆ జ్ఞానం కొరకే సొలొమోను గారు ప్రార్థించారు, అయ్యా ఇంతమంది ప్రజలు నాకు ఇచ్చావు, ఇళ్లను పరిపాలించుటకు నాకు కావలసిన జ్ఞానాన్నే ఇయ్యాలి. దేవుడు ఆ మాట అడుగుతున్నాడు. ఆయన అన్నాడు, నువ్వు డబ్బునైనను ఐశ్వర్యమైనను కోరలేదు కనుక జ్ఞానాన్ని అడిగావు, దాంతో పాటు ఇవన్నీ కూడా ఇస్తున్నాను. సాధారణంగా ఇప్పుడు మనం ఏమడుగుతామంటే జ్ఞానం కాకుండా అన్నీ అడుగుతాం. జ్ఞానం కాకుండా అన్నీ అడుగుతాం. దైవికమైన విషయాల గురించి ఆలోచించి దైవికమైన జ్ఞానాన్ని కాకుండా అన్నీ అడుగుతున్నాను కనుక ఇప్పుడు ఏమైపోతుంది అంటే మనం ఆలోచించాల్సిన వాటి కంటే కూడా ఆలోచించని వాటిని మనము ఆలోచిస్తున్నాం. ఇప్పుడు బైబిల్ చెప్తుంది మొదట ఆయన రాజ్యాన్ని నీతిని ఎదకండి అంటే మనం ఇప్పటికీ కూడా కన్ఫ్యూజ్లో ఉన్నాం. రాజ్యం వచ్చిందా రాలేదా? ఒకవేళ రాకపోతే మనం రాజ్య నివాసులుగా చేసాను, మనము జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రంలో సీఎంగా చేశాము. రైట్. కర్ణాటక రాష్ట్రంలో సీఎం బసవరాజు బొమ్మాయిని సీఎంగా మనమే చేసింది. మనం ఓట్లేసాం కదా, మన ఇండివిజువల్, అది ఓటు అనేది మన ఇండివిజువల్. చేసేసాం కదా ఆయన సీఎంగా. అంటే సీఎంగా చేసామంటే ఇప్పుడు ఆయన సీఎంగా ఉన్నాడు కదా. చేస్తాము అనేది ఎన్నికలకు ముందు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మీ సీఎం ఎవరైతే ఏం చెప్తాం? బసవరాజు బొమ్మాయి. మా సీఎం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి. మీ ప్రధానమంత్రి ఎవరైతే నరేంద్ర మోడీ అంటాం. మీ గవర్నర్ ఎవరైతే హరిభూషణ్ చంద్ర. మనం ఇలా చెప్పాం ఎందుకంటే వాళ్ళని చేసేసాం. మనం ఈజ్ స్టిల్ దేర్. అది వర్తమానము. చేసాను అది అయిపోయింది. మీకు చేశాను అదంటే భూతకాలం, అది అయిపోయింది, చేసేసామని. చేశాం కాబట్టి పరిపాలిస్తున్నాను. ఇప్పుడు చేశాము అనేది భూతకాలం అయినప్పుడు ఆయన రాజ్య నివాసులుగా చేసిన అనేది కూడా భూతకాలమా, వర్తమానమా, భవిష్యత్తు? బాగా ఆలోచించాలి. ఎందుకంటే మనకి ఇక్కడ బైబిల్లో కన్ఫ్యూజన్ కావాల్సిన పని లేదు. దేవుడు ఎందుకంటే మనకు ఆ శక్తిని ఇచ్చాడు. కొంతమంది కన్ఫ్యూజ్ చేస్తారండి, కన్ఫ్యూజ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అపోస్తల కార్యగ్రంథము 20వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, కొందరు అంట గొర్రెల చర్మము వేసుకొని నమ్మిన వారిని సహితము మోసపుచ్చుటకై శిష్యులను తమ వెంట ఈడ్చుకుని పోయేవారు వస్తారట. ఒకవేళ ఆ జాబితాలో మనం ఉంటే గిన కొంచెం బయటకు వచ్చేద్దాం, వాక్యాన్ని ఆలోచన చేద్దాం. మన ప్రయత్నం అంతా ఏంటంటే ఈ పునరుత్థాన దిన కూడికలు దేని కొరకైంటే, ఆరాధన దినాన్ని దేని కొరకైంటే మనం ముందుగానే చదువుకున్నాం, మనం ముందుగానే ఆ ప్రార్థనలు ఆలోచన చేశాం. వీరు అపోస్తలుల బోధ, మనకు బోధ మనం చేయడానికి లేదు, మనకు బోధ వినడానికి లేదు. అపోస్తలులు ఏదైతే బోధించారో, అపోస్తలులకు ఎవరు బోధించారు? యేసుక్రీస్తు ప్రభు బోధించారు. యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభుకి ఎవరు బోధించారు? తండ్రి బోధించాడు. నేను చేయబోదు బోధ నాది కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను నా సొంత మాటలు మాట్లాడటానికి ఇక్కడికి రాలేదు. తండ్రి ఏమైతే చెప్పాడో
అదే చెప్తున్నాను, నేను ఏమైతే చెప్తున్నానో మీరు అదే చెప్పండి అని చెప్తూ అపోస్తలులు కూడా అదే చెప్పారు. మేము ప్రకటించేది ఆయన చెప్పింది కాకుండా మేము మరొకటి ప్రకటించడానికి సిద్ధం. కనుక మన యొక్క కన్ఫ్యూషన్ ఏంటంటే ఆ రాజ్యము వచ్చిందా రాలేదా అనే దాని మీద మనం క్లారిఫికేషన్ తీసుకోగలిగితే మనకి ఎందుకు ఈ మాట చెప్తున్నాయంటే, మొదట ఫస్ట్ రాజ్యం వచ్చిందా లేదా అనే దాని మీద మనకి క్లారిఫికేషన్ చేయగలిగితే ఇక్కడికి వస్తే ఏమవుతుంది అంటే అది వచ్చింది అని చెప్తుంది, గ్రంథం చెప్తుంది, మనం చెప్పుకోవడం. మీకు మాట్లాడమంటారా? పరలోకమందున్న దేవుడు మొట్టమొదటిగా ఆదాము అవ్వలను తప్పిపోయిన తర్వాత పిలిచాడు. ఏమని పిలిచాడో చెప్పండి. ఆదామా నువ్వెక్కడ ఉన్నావు? ఆ రోజు వాళ్ళని పిలిచాడు అంటే దేవుడికి తెలియదా? తెలుసు. వాళ్ళ కన్ఫర్మేషన్ తెలుసుకున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పారు. వారిని ఎక్కడ ఉంచాడు? ఎక్కడ ఉంచాడు? వారిని ఎక్కడ ఉంచాడు? ఏదేనులోనా? ఏదేనులో ఒక తోటలోనా? బాగా బయట తోటలో. ఏదేనులోనా? ఏదేనులో ఒక తోటలోనా? ఇది మనం బేస్తవరపేటలో ఉన్నాం మనం, కానీ బేస్తవరపేటలో ఎక్కడ ఉన్నాం? చర్చ్ బిల్డింగ్లో ఉన్నాం. ఏదేను తోట వేసాడు, తోటలో ఒక చోట ఉంచాడు, ఒక్క చోట. ఒకటి అనేది మాత్రం మనం మర్చిపోకూడదండి. ఒకటి అనేది మాత్రం మర్చిపోకూడదు. ఈ ఒకటి అనేది చాలా ప్రాముఖ్యమైనది ఇప్పుడు మనకి. రైట్. నేను ఎందుకు ఆ మాట అడుగుతున్నానంటే, ఒకవేళ దేవుడు ఆదామును అడిగినట్టే నన్ను నిన్ను మనం అడిగితే, మీరు ఎక్కడ ఉన్నారు అని అడిగితే ఏం చెప్తాము? ఏదేనులో ఒక తోట. అందుకే తల్లి మేము ఎందుకంటే వాక్యం చెప్పేటప్పుడు గుణ దగ్గర పెట్టుకొని చెప్తాం. ఎవరైనా అడిగితే సమాధానం చెప్పాలి. చెప్పేవాడే చేయకపోతే, అనుసరించకపోతే, పాటించకపోతే, నడచకపోతే చెప్పడం వేస్ట్. ఇది నేను నేర్చుకున్న కనుక జాగ్రత్తగా ఈ మాట ఇద్దాం. ఇప్పుడు ఆదాము అవ్వను ఒక మాట అడిగాడు, సార్ మీరు ఎక్కడ అని. ఎందుకంటే గౌరవిద్దాం. ఆయన ఏమన్నాడు? నేను ఉన్నాను అని. ప్రెజెంట్ సిచ్యువేషన్లో ఒకవేళ దేవుడు వచ్చి నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఏం చేద్దాం? ఏమన్నాడు ఆయన? నేను ఎందుకు ఇలాగా కన్ఫ్యూజన్ కదా కానీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ అడిగితే ఏం చెప్తాం? ఆయన ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, ప్రవక్తలు చెప్పారు, ముందుగా వచ్చిన బాప్తిస్మ ఇచ్చి యేసుక్రీస్తు వారి యొక్క మార్గాన్ని సరళం చేయడానికి వచ్చిన యోహాను గారు చెప్పారు, యేసుక్రీస్తు వారు చెప్పారు, అపోస్తలులు చెప్పారు. అపోస్తలులు చెప్పినరు. అలాఖరికి ఈ రాజ్యాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు అక్కడ ఉండబడిన రోమా రాజ్యం, ఆ రాజుల కాలంలో రాజ్యం, ఆ రాజుల కాలంలో ఉండబడిన రాజ్యమస్తులు రాజ్య అధికారులు అడిగారు, నువ్వు రాజ్యాన్ని స్థాపిస్తావా అని అడిగారు. యేసుప్రభు ఏమని చెప్పాడు చెప్పండి? ఏమని సమాధానం చెప్పాడు? మీరు అనుకున్నట్టు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది. ఈ లోక సంబంధమైన రాజ్యాన్ని స్థాపించడానికి నేను రాలేదంటే ఏదో ఒక రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన వచ్చాను. రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చిన ఆయన రాజ్యాన్ని స్థాపించాడు అనేది మనం క్లారిఫికేషన్ పొందాం. తర్వాత మీకు దాన్ని క్లియర్ చేస్తాం. ఇప్పుడు ఒకవేళ అడిగితే ప్రభు ఎక్కడున్నామని అడిగితే మనం చెప్పాల్సిన అవసరం ఏంటంటే, నువ్వు ఇచ్చిన రాజ్యంలో ఎందుకంటే రాజ్య నివాసులుగా చేశాడు మనల్ని. ఆ రాజ్యం కోసం ఏం చేశాడంటే, ఆ రాజ్యం కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు అని రాయబడింది. తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ భౌతిక సంబంధమైన రాజ్యాలు దాని గురించి ఆయన మాట్లాడలేదు. పరలోక సంబంధమైన రాజ్యం, అది ప్రత్యేకించబడిన రాజ్యం. తన యొక్క
తన కొరకు తన తండ్రికి అప్పగించవలసిన రాజ్యం అది భూమి మీద స్థాపించబడి ఉంది, స్థాపించింది. అది ఎప్పుడు స్థాపించబడింది అంటే అపోస్తల కార్యము 2వ అధ్యాయము ప్రారంభంలో రాజ్యము స్థాపించబడింది. ఇది అందరూ నమ్మాలి. దీంట్లో ఎలాంటి డౌట్లు అవసరం లేదు. రాజ్యం స్థాపించబడింది. కానీ రాజ్యము అనేసరికి మనం ఏమనుకుంటున్నామంటే, నేను ఒక మాట మీకు చెప్తాను. రాజ్యము అంటే ఎవరు ఉండాలి? రాజు ఉండాలి. రాజు ఉండాలి నెంబర్ 1. ఇప్పుడు రాజు ఉన్నాడు అనుకోండి, ఎవరు ఉండాలి? ప్రజలు ఉండాలి. రైట్ రైట్ రైట్. ఇప్పుడు వచ్చాను వచ్చి ఈ రాజ్యంలో మంత్రులు కావాలి, సెక్రటరీలు కావాలి. ఎందుకు మనం ఆలోచన చేయాలి. ఈ లోక సంబంధమైన రాజ్యం కాదాయింది, ఈ లోక సంబంధమైన అధికారం కాదాయింది. ఆయన రాజు ఆయనే, మంత్రి ఆయనే, సేవకుడు ఆయనే, దాసుడు ఆయనే. ఎవరు లేదు. మనకు కావాలంటే ఆయన మన పాదముల దగ్గర మనకు సేవ చేయడానికి కూడా వస్తాడు. ఆయన కావాలంటే, ఆయనకు నచ్చితే, ఆయన ఇస్తున్నారు. తర్వాత రాజు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు. ఈ ప్రజలను పరిపాలించడానికి ఏం కావాలి? ఇప్పుడు భారతదేశాన్ని పరిపాలించే విధానం దేని మీద పరిపాలించబడుతుంది? రాజ్యాంగం మీన్స్ చట్టం. ఇప్పుడు రాజ్యం అంటే ఎన్ని ఉంటేనే రాజ్యం అవుతుంది. అది లేకపోతే ఏ ఒకటి లేకపోయినా రాజ్యం కాదు. కానీ అది భౌతిక సంబంధమైన కాదు. మనం అనుకునేది పరలోక సంబంధమైంది. ఎందుకంటే వారు ప్రకటించింది కూడా పరలోక రాజ్యాన్ని గురించే. యేసుక్రీస్తు కూడా అన్నాడు, నా రాజ్యాన్ని నేను స్థాపించడానికి వచ్చాను, కానీ అది మీరు అనుకున్న రాజ్యం కాదు అని చెప్పాడు. ఆ రాజ్యాన్ని గురించి మాట్లాడుతూ ఆ రాజ్యం వచ్చింది అని పౌలు గారు మెన్షన్ చేశారు. పౌలు గారి కంటే ముందుగా ఎవరు మెన్షన్ చేశారంటే లూకా గారు చేశారు అపోస్తల కార్యంలో. ఎందుకంటే దానియేలు గ్రంథంలో మనం చదివినట్లుగా నెబుకద్నెజరుకు వచ్చిన కలభావం అది మీరు గమనించండి. నెబుకద్నెజరు గారికి వచ్చిన కలభావం అక్కడ ఎవరు చెప్పలేకపోయారు. చెప్పగలిగిన వాడు ఒకడే, ఆయన కూడా దేవుని కుమారుడే, యూతుడే చెప్పగలిగాడు. ఆయన కూడా దానియేలు మహాజ్ఞాని. ఆ చెప్పిన వర్తమానంలో మనం తెలుసుకుంది ఏంటంటే, ఆయన కనిన కళను వివరించిన ఆ వివరణ ఎక్కడ నెరవేరింది అంటే అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో నెరవేరిందండి. ఇది మనం ఆలోచన చేయాలి. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో నెరవేరినప్పుడు ఇప్పుడు రాజ్యం వచ్చిందంటారా, రాదంటారా, రాలేదంటారా? ఇప్పటికి కూడా విజయ్ వాక్యం, ఇంకా వాక్యమే మనకి ఏం మాట్లాడాలన్నా దీన్ని పట్టుకొనే మాట్లాడాలి, దీన్ని పట్టుకొని ఆలోచన చేయాలి. ఇంకొక మనిషిని బట్టి ఆలోచన చేయకూడదు. మనుషులు ఏదైనా చెప్తారు. మనుషులు ఏం చేస్తారంటే మాయ చేస్తారు. వాక్యం ఏం చేస్తుంది అంటే మనిషిని మారుస్తుంది. ఇప్పుడు మనుషులు ఉన్నారు, వాక్యము ఉంది. మనకు కావాల్సింది మనుషులు కాదు. బైబిల్ అంటుంది, ప్రభు అని అన్నాడు, ఈ ప్రజలు మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధిస్తూ నన్ను వ్యర్థంగా, అంటే ఆరాధించే వారిలో వ్యర్థంగా ఆరాధించే వారు ఉన్నారని ప్రభు అని చెప్పారు. ఎందుకు, ఏ విధంగా వ్యర్థంగా ఆరాధిస్తున్నారు? మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములని బోధిస్తున్నారు. అంటే మనుషులను ఏం చేస్తున్నారంటే మోడిఫై చేస్తున్నారు. మన భాషలో చెప్పాలంటే మాయ చేస్తున్నారు. మాయ చేయడం అంటే అర్థం ఏంటి తెలిసిన? అంతే. ప్రవక్త యెషయా గారు మాట్లాడారు. ఏమని మాట్లాడారు తెలిసిన? అందరూ కూడా పనికిమాలిన వారై ఏకముగా త్రోవ తప్పి త్రోవలో ఉండాలని ప్రభు కోరుకున్నప్పుడు అందరూ ఇప్పుడు త్రోవ తప్పిన వారిని మనం ఏం చేయాలి చెప్పండి? త్రోవలోకి తీసుకురావాలి కదా. ఇప్పుడు త్రోవలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిదంటారు? పాస్టర్ గారు. అందరిది ఇక్కడికి వచ్చేసరికి ఇక పెద్ద చిన్న లేదండి, అందరూ సమానమే. మీరు ఒకవేళ ఎవరన్నా హైయెస్ట్ చేయగలండి, అది దేవుడికి నచ్చదు.
ఒకరిని హై చేస్తున్నామంటే అర్థమేంటో తెలుసా, ఇంకొకరిని ఎవరినో తగ్గిస్తున్నాం. ఇక్కడ ఎవరు కూడా హై లేదు, అంత సమానం. దీని గురించి మనం ఆలోచన చేద్దాం. విషయానికి వెళ్తామండి. రాజ్యము అనగానే రాజు ఉండాలి, రాజ్యము అనగానే ప్రజలు ఉండాలి, ఆ ప్రజలను పరిపాలించడానికి చట్టము ఉండాలి. సరే, ఇహలోక సంబంధమైంది కాదు కనుక ఆ పరలోక సంబంధమైన రాజు ఎవరు అనుకుందాం? చెప్పండి, ఎవరు ఎవరు రాజు? రాజులకు రాజులు, ప్రభువులకు ప్రభువులు, సర్వాధికారియు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతులైన వాడు ఎవరు? ఎవరు? ఆ ప్రభు పేరు చెప్పండి అమ్మా. యేసయ్యనా క్రీస్తు ప్రభునా? రైట్, యేసు క్రీస్తు అని అర్థం. ఈ పేర్లో కూడా కొంచెం ఆలోచన చేయాలండి మీరు. ప్రభు అయిన యేసు క్రీస్తు. రైట్. ప్రభు మీన్స్ పరిపాలకుడు, యేసు మీన్స్ రక్షకుడు, క్రీస్తు మీన్స్ అభిషక్తుడు. యూదులు ఆనాడు ప్రజలు ఎదురు చూసింది ఎవరి కోసమై అంటే మెస్సయ్య కోసము. మెస్సయ్య అనగా అభిషక్తుడు, అభిషక్తుడు అనగా క్రీస్తు ప్రభు వారు. అనగా ఇప్పుడు రాజు ఎవరు అనుకుంటున్నామంటే యేసు క్రీస్తు ప్రభు వారు. ప్రజలు అంటే ఇప్పుడు ఎవరిని తీసుకొద్దాం? ఇశ్రాయేలీయులను తీసుకొద్దాము. మనం ఇశ్రాయేలీయులమా అని యేసుక్రీస్తు అందరికీ చెప్తాం, అందరికీ వారికి అయితే దేని బట్టి చెప్తున్నాము? నువ్వెవరో వచ్చి నాకు యేసు ప్రభు అంటే కుదరదు, ఆయన అందరికీ. 148వ కీర్తనలో ఏమని రాయబడిందంటే యెహోవా అందరికీ ఉపకారి, అందరికీ. ఎవరు లేరు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అయినప్పుడు, యేసుక్రీస్తు రాజు అయినప్పుడు ప్రజలు ఎవరంటే మనమే అన్నప్పుడు మనం ఏమై ఉన్నాము అనుకున్నాము? మనం ఎవరిని? బైబుల్ పరంగా మాట్లాడుకున్నాం. బైబుల్ పరంగా ఇప్పుడు మనం అందరం కూడా వాక్యానుసారంగా ఏమనుకుంటున్నామంటే సంఘము అని పిలువబడుతున్నాం. క్లారిఫికేషన్ వచ్చేస్తారు సమయంలో. సంఘము అంటే అర్థం ఏంటి? సంఘము అనగా ఇది గ్రీకు భాషలో నుండి వచ్చిన వర్డ్. సంఘము అనగానే దాని పదం ఏంటంటే ఎక్లేషియా అని అంటారు. ఎక్లేషియా అనే దానికి అర్థం ఏంటంటే పిలువబడిన వారు. మనము పిలువబడినాం. ఎక్కడి నుంచి పిలువబడినాం? ఎక్కడి నుంచి? పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు చదువుతారా? పేతురు రాసిన మొదటి పత్రిక ఎక్కడి నుంచి పిలువబడ్డామో చెప్దాం. ఇంతకుముందు ఏం చదువుకున్నామమ్మా? కొలస్సీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ అధ్యాయం 13వ వచనము. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఎక్కడి నుంచి వచ్చామని చెప్తున్నాయి. 2 వచనాలు. ఒకటి చెప్తే అబద్ధం, ఇద్దరు చెప్తే సత్యం. అందుకే ఒకరు ఎవరైనా తప్పు చేస్తే సాక్షులను ప్రవేశపెట్టండి అంటారు, కానీ సాక్షిని ప్రవేశపెట్టండి. అందుకే ఇప్పుడు ఇద్దరిని తీసుకొచ్చాను. మొదటిగా పౌలు గారిని, రెండవదిగా పేతురు గారిని. వీరిద్దరు కూడా ప్రధానులేనండి, మీరు గమనించండి. వీరిద్దరు కూడా ప్రధానులు. ఒకరేమో ప్రభువుతో ఉండి ప్రధానిగా, అంటే మొదటి వాడిగా, అంటే మీరు ఆలోచన చేయండి, పేరు వరుసలో మొదటిగా ఉన్నవాడు, ప్రభువుతో లేకపోయినప్పటికీ ప్రభు కొరకు ఏర్పరచుకున్నవాడు. వీళ్ళిద్దరు చెప్పారు, నేను చెప్పలేదు. వీళ్ళిద్దరు ఏమని చెప్తున్నారంటే మనమట అంధకార సంబంధమైన అధికారంలో నుండి ఒక ఆయన, అంటే పేతురు గారు అంటున్నాడు, మీరు చీకటిలో నుండి అన్నాడు. మనం ఎక్కడున్నామంటే ఒకప్పుడు చీకటిలో ఉన్నాం. చీకటి మీన్స్ లోకంలో ఉన్న మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. అంటే ఈయన చెప్పిన దానికి దగ్గర సంబంధం ఉంది. అంటే చీకటిలో నుండి వెలుగులోనికి పిలిచాడు, అంధకార సంబంధమైన అధికారంలోనికి పిలిచాడు. చీకటిలో నుండి వెలుగులోకి పిలిచిన వారు ఏమై ఉన్నారో అక్కడ చెప్పాడు. అంధకార సంబంధమైన అధికారంలో ఉన్న వారిని ఏం చేశాడో ఈయన చెప్పాడు. అంటే వీళ్ళిద్దరు ఏం చెప్తున్నారంటే వారిని ఒక జనముగా చేశాను, ఒక రాజ్యముగా చేశాను. ఆ జనము, ఆ రాజ్యమే ఏమైందంటే ఆ జనము, ఆ రాజ్యము, ఆ ప్రజలు ఏమై ఉన్నారంటే ఇక్కడ రావాలి, సంఘము.
అంగీకరిస్తారా? అంగీకరించారా? ఏదైనా ఉంటే క్వశ్చన్స్ ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మనం కూడా తెలుసుకోవాలి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురణ చేయ నిమిత్తము రాజులైన యాజక సమూహముగాను పరిశుద్ధ జనముగాను దేవుని సొత్తైన ప్రజలుగాను ఆయన మనల్ని పిలిచాడు. అంధకార సంబంధమైన అధికారములో నుండి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనల్ని చేసేసాడు, పిలిచాడు, చేశాడు. ఆ పిలిచిన వాడు చేసిన వారిని ఏమంటున్నామంటే ప్రజలు అంటున్నాం. భౌతికంగా ఆత్మీయంగా ఏమంటున్నామంటే సంఘము అంటున్నాం. ఈ మాట మనం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు రాజు వచ్చేసాడు, ప్రజలు వచ్చేసారు. రాజు క్రీస్తు అయ్యాడు, ప్రజలు సంఘమైనారు. వీరిద్దరిని పరిపాలించడానికి ఏం కావాలి? ఇప్పుడు చట్టం కావాలి. ఇప్పుడు ఏ చట్టంలో ఉన్నాం చెప్పండి? మనం ఇక్కడనే మనం చాలా కొట్లాడుకుంటున్నాం. మామూలు కొట్లాడుకుంటున్నాం. ఎలా కొట్లాడుకుంటున్నామంటే, నేను ట్రైనింగ్ చేసినప్పుడు పౌల్ గారు అపోస్తలుడైన పౌల్ గారు ఆ మొదటి నిబంధనను కొట్టివేశాడు అని చెప్తున్నాడు ఆయన. అంటే ఒక ఆయన వచ్చి, అయితే ఈ బైబిల్లో పాత నిబంధన నేను చించేస్తాను అన్నాడు. చించేస్తాను. ఒకసారి ఆలోచన. మనకి ఇప్పుడు ప్రాముఖ్యమైనది ఏంటంటే నిబంధన, చట్టం కావాలి. మీరు ఒక మాట అంటుంటారు, మీరు ఎప్పుడైనా విన్నారు, చాలాసార్లు సేవకులు చెప్తూ ఉంటారు, చట్టము తన పని తాను నువ్వు ఆచరించినా ఆచరించకపోయినా విషయం చెప్తారు. వాస్తవంగా నా బండికి ఫైన్ అయ్యారు అంటే దాని మీద ప్రెస్ రాసి ఉంటుంది, నేను రిపోర్ట్ చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో మా పిల్లలు తిరిగారు. నిన్న కానిస్టేబుల్ ఫోన్ చేశారు, సార్ దాని మీద 355 రూపాయలు కట్టాలి సార్. ఏంటి అన్న? చట్టం సార్. ఏం చట్టం? 25 యాక్ట్ అన్న. అర్థమైంది? మనం అన్ని ఉన్నా లేకున్నా చట్టమేమో దాని పని దాన్ని చేసుకుని, చట్టము ఒకవేళ మన మీద దాన్ని అప్లై చేసినప్పుడు మనం దానికి ఏమవ్వాలి? సరెండర్ అవ్వాలి. ఇప్పుడు 350 రూపాయలు నేను కట్టాలంటారా వద్దంటారా? నాకు తెలియదు. మరి ఆయన పట్టుకున్నాడు, నోట్ చేసేసాడు, అక్కడ మీ సేవలో కట్టాలన్నాడు. నేను కట్టను సార్ అన్నాను అనుకో, ఏం చేస్తాడో చెప్పండి? ఉన్నది పోతుంది. అర్థమవుతుంది అంటే అర్థం ఏంటంటే, చట్టానికి ఒకవేళ మనం తలంచకపోతే మన జీవితం పాడైపోతుంది. చట్టం ఏమైతే చెప్తుందో దానికి మనం శిరస్సా వహించాలి. మీరు చూడండి, మంత్రులు కానీ, ప్రధానమంత్రులు కానీ, రాష్ట్రపతులు కానీ ప్రమాణం చేసినప్పుడు నా దేశము నాకిచ్చిన చట్టానికి లోబడి దాని సార్వభౌమాధికారాన్ని కాపాడుతున్నానని ప్రమాణం చేస్తారు. దానికి ఎలాంటి భంగము చేయనని ప్రమాణం చేస్తారు. అంటే చట్టాన్ని గౌరవించాలి. చట్టము ఎవరికి? సరిపోయిందా? ఇది నిజమేనా? ఒకవేళ నేను రిపోర్టర్ అయినంత మాత్రాన చట్టం ఏమన్నా చుట్టం అవుతుందా? అప్లై చేశారు కాబట్టి మర్యాదగా వెళ్ళి కట్టరావాలి, మన భాషలో మాట్లాడాలి. కనుక ఇప్పుడు భౌతికంగానే అంత స్ట్రిక్ట్ ఉంటే దైవికంగా ఇంకెంత స్ట్రిక్ట్ ఉంటుందో చెప్పండి. నేను ఒక మాట చెప్తాను. నేను క్రీస్తు సంఘ సేవకులైనా నన్ను చాలామంది హెబ్రోన్ వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. నాకు నచ్చే సంఘం ఏంటంటే, అంటే మీరు ఇంకొకలాగా డిసిప్లిన్లో కానీ, వాటి విధానంలో కానీ, వారి యొక్క విషయంలో కానీ నాకు కొంచెము హెబ్రోన్ సమాసం కొంచెం లైక్ అయ్యారు. ఎందుకు విషయం చెప్తున్నా అంటే, నేను వాళ్ళతో పరిచయం చేస్తున్నాను. కొంతమంది చెప్తుంటారు, ఇంత కఠినంగా చెప్తే కష్టం కదా, వాక్యాన్ని కఠినంగానే చెప్పాలండి. యేసుక్రీస్తు చెప్తుంటే, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తుంటేనే కొట్టడానికి ప్రయత్నించారు. ఒకవేళ కొట్టినా కొట్టించుకున్నామండి. మనం ఇంకోటి అప్లై చేయడం ఎందుకు? వాక్యంగా ప్రకటిస్తే పోలా, ఉన్నదన్నమాట చెప్తే పోలా? చెప్పేసాము, ఆలోచించాల్సిన అవసరం ఇంకా దాని గురించి ఆలోచన తర్వాత దేవుడు చూసుకుంటారు. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, చట్టం అనేది తెలియాలి మనకి. ఇప్పుడు చట్టము ఉందంటారా లేదంటారా? మనం ఏ చట్టం కింద ఉన్నాం ఇప్పుడు? ఏమా చెప్పేస్తే మనము ఆరాధనలోకి వెళ్ళాలి. ఏ చట్టం కింద ఉన్నామంటారు? ఎన్ని చట్టాలు ఉన్నాయి బైబిల్లో? ఇప్పుడు ప్రజలను పరిపాలించడానికి ఎన్ని చట్టాలు కావాలి? ప్రజలను పరిపాలించడానికి ఎన్ని చట్టాలు కావాలి? మనకు 2 చట్టాలు ఉన్నాయి. రైట్. ఆ 2 చట్టాలు కూడా నేనే మెన్షన్ చేస్తున్నాను.
ఈ రెండు ఉన్నాయి మనకి. ఎక్కడున్నాయి? పాత నిబంధన కొత్త నిబంధన ఎక్కడున్నాయి? పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో 2 నిబంధనలు ఉన్నాయి. నేను లేవని చెప్పటం లేదు, 2 నిబంధనలు ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో 2 నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు మనకు కూడా ఒక చట్టం కావాలి. ఎందుకంటే రాజు తెలిసిపోయాడు, మనం ఏంటో తెలుసుకున్నాము, కనుక చట్టం కావాలి. మనకి ఇప్పుడు ఏ చట్టం కావాలి? టెన్ కమాండ్మెంట్స్ ఏమో పాత నిబంధన. రైట్. మొత్తం ఆజ్ఞలు ఏంటో చెప్పగలరా? 10 కమాండ్మెంట్స్. 2 ఫస్ట్ పాత నిబంధన 10 కమాండ్మెంట్స్, క్రొత్త నిబంధన 1. ఓకే, మీ విశ్వాసానికి చాలా సంతోషం. మంచిది, మీరు అనుకున్నది కరెక్ట్ కాదని మాత్రం నేను చెప్పను. దాదాపుగా 644 ఆజ్ఞలు ఉన్నాయి బైబిల్లో, పాత నిబంధన. నూతన నిబంధన వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారంటే దాన్ని 2 ఆజ్ఞలకే మిళితం చేశాడు. ఎన్నో ఆజ్ఞలు 644 అనుకోండి. దీన్ని రెండింటికు ప్రభు వారు మిక్స్ చేస్తే ఈ రెండింటిని తీశారు. ఈ రెండింటిని చూసిన తర్వాత నూతన నిబంధన చట్టంలోకి వచ్చేసరికి ఒకటైపోయింది. దేవుని పిల్లలుగా ఏమని చెప్పాడంటే నిన్ను వలె నీ పొరుగు అని. ఈ దీనిలో ఈ 2 ఉన్నాయి, ఈ 644 ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కలిపిన కానీ ఇదే అర్థమవుతుంది కదా. ఇవన్నీ ఎక్కడున్నాయంటే గ్రంథంలో ఉన్నాయి. ఇవన్నీ గ్రంథంలో ఉన్నప్పుడు ఇవన్నీ కలిపి ఇది చేశాడు అన్నప్పుడు ఇది అవసరం అంటారా? అది అవసరం. నేనేమంటున్నా, అవసరం తీసేయమని చెప్పడం కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాము, ఇక్కడ నుంచి ఎక్కడికి వచ్చాము, ఇక్కడికి వచ్చేసాము. నేను 1వ తరగతి చదివాను ఎప్పుడు, ఒకప్పుడు. తర్వాత 10th చదివాను. 10th చదివిన తర్వాత ఇంటర్ వరకు వెళ్ళాను అనుకోండి. ఇప్పుడు మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాలి? నెక్స్ట్కి వెళ్ళాలి. నేను నెక్స్ట్ పైకి వెళ్తే బాగుంటుంది. లేదండి నేను ఇంటర్ చదివాను, మరలా నేను 1వ తరగతికి వెళ్తాను అన్నాం అనుకోండి, ఆ మాట వద్దులే, నువ్వు చదువుకోలేదంటారు. అంతే కదా, చదువు లేకపోతే కదా మళ్ళీ 1వ తరగతికి వెళ్ళేది. ఇప్పుడు 1వ తరగతి నుంచి వచ్చాము, అంటే ఎలిమెంటరీ అయిపోయింది, హై స్కూల్ అయిపోయింది, ఇక్కడ యూనివర్సిటీలో ఉన్నాం మనం. ఇప్పుడు మనం యూనివర్సిటీలో ఉన్నాం. యూనివర్సిటీలో ఉన్న మనము ఇక్కడికి వెళ్దామంటారా? కొంచెం క్లాసికల్గా ఆలోచన చేయండి చాలు. అయితే దీని గురించి సంపూర్ణంగా నేను తెలుసుకోవాలంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి. దీనిలో ఉన్న ప్రాముఖ్యతను తెలుసుకోవాలంటే మళ్ళీ నేను అక్కడికి వెళ్ళాలి. భౌతికంగా నువ్వు యూనివర్సిటీ నుండి ఫస్ట్ క్లాస్కి వెళ్ళలేవు, కానీ ఆత్మీయంగా నువ్వు ఈ రోజు ఉన్న నిబంధనల గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి చూడాల్సిందే దాన్ని. ఆ మొదటి సంగతులు మనకు బోధకులకు నిమిత్తము ఉంచాడు, కానీ తీసేయమని చెప్పలేదు. బోధ కలగాలి, కానీ ఉన్నది ఏంటి అంటే నువ్వు మొదటి నిబంధనలో లేవు, 2వ నిబంధనలో ఉన్నావనేది నేను గమనించాలి. ఇర్మియా గారు చెప్పకనే చెప్పారు. ఇర్మియా గారు 33వ అధ్యాయంలో చెప్పకనే చెప్పారు. 30వ అధ్యాయం 3వ వచనంలో, రాబోయే దినాలలో నేను యూదా వారితోనూ ఇశ్రాయేలు వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వస్తున్నాయి, నేను చేస్తాను. అంటే క్రొత్త నిబంధన చేస్తానంటే పాత నిబంధన ఏం చేస్తాను చెప్పండి? ఇంకొక చెప్తాను ఇక్కడ. ఈరోజు నేను కొత్త సెట్ వేసుకున్నాను అనుకోండి. నిన్నేం వేసుకున్నాను? నిన్న ఒక సెట్ వేసుకున్నాను. ఈరోజు ఎందుకు వేసుకోలే? ఎందుకు వేసుకున్నాను? పాతదైంది వాడాను కనుక ఇప్పుడు కొత్తది వేసుకున్నాను. లేదంటే నేను 2 వేసుకుంటాను, అది వేసుకుంటాను, ఇది వేసుకోవచ్చా? వేసుకోలేదు, మాసిపోయింది కదా. దేవుడు కూడా నీకు నాకు 2 నిబంధనలు ఇచ్చినప్పటికీ ఆ మొదటి నిబంధనలో లోపము ఉంది అని చెప్పాడు. మొదటి నిబంధనలలో ఏంటి లోపము అంటే మనం గమనిద్దామండి. మొదటి నిబంధన లోపం అంటే అదేమో ఇంకోటి అనగా కండి. మొదటి నిబంధన ఏం చెప్తుంది అంటే మీ క్లారిఫికేషన్ కోసమే. మొదటి నిబంధన చెప్పేది ఏంటంటే నువ్వు చేస్తే తప్పని చెప్తుంది. చేస్తే ఏదైనా సరే చేస్తే ఏమని చెప్తుంది? నిబంధన తప్పు అంటుంది.
ఇది మొదటి నిబంధన. ఏది? పాత నిబంధన. మరి క్రొత్త నిబంధన ఏం చెప్తుందంటారు? ఈ నిబంధన ఏం చెప్తుంది అంటే నువ్వు చేస్తే తప్పని చెప్తుంది. కానీ క్రొత్త నిబంధన ఏం చెప్తుందో తెలుసునా? ఏం చెప్తుందో తెలుసునా? ఆ ఆలోచనే తప్పని చెప్తుంది. ఏది గొప్పదో చెప్పండి. అసలు నీకు ఆలోచనే రాకూడదు. క్రొత్త నిబంధన అంత స్ట్రిక్ట్ అనమాట. పాత నిబంధన ఏం చెప్తుంది అంటే చేస్తే తప్పు. యేసుక్రీస్తు ప్రభు గారు కూడా అదే చెప్పారు. ఒక స్త్రీని తీసుకొచ్చినప్పుడు ఆయన అదే చెప్పారు. అని చేసింది, తప్పు చూపించారు. కానీ నూతన నిబంధన ఏమని చెప్తుందో తెలుసా? ఆ ఆలోచనే తప్పు. ఇప్పుడు దేనికి సపోర్ట్ చేద్దాం చెప్పండి. అంటే లేఖనాలు చూపిస్తాను. దేనికి సపోర్ట్ చేద్దాం? రెండో దానికి సపోర్ట్ చేద్దాం. రైట్, చదువుదాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఏలైనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి ఒకటి. ఇప్పుడు రెండవది వచ్చింది కనుక మొదటి నిబంధనలో ఏముందని గ్రంథం చెప్తూ ఉంది? సంథింగ్ ఉంది. ఏముంది? లోపం ఏంటంటే నువ్వు తప్పు చేస్తే, విచారం చేస్తే పాపం అన్నది. దొంగతనం చేస్తే పాపం అని చెప్పింది. నరహత్య చేస్తే పాపం అన్నది. నీ దేవుడు కాకుండా మరొకరిని నువ్వు సేవిస్తే పాపం అని చెప్పింది. నువ్వు ఈ దైవికమైన విధానాల నుంచి నువ్వు తొలగిపోయి చేసేవది తప్పని చెప్పింది పాత నిబంధన. కానీ క్రొత్త నిబంధన అలా చెప్పడం లేదు. నీ ఆలోచన, ఆ ఆలోచనే తప్పు. అందుకే ఆ మొదటి నిబంధనలో లోపం ఉంది కనుక రెండవ దానికి అవకాశం లేదు. ఇంకొక మాట కూడా చదువుదాం. ఇంకొక మాట కూడా చదువుదాం. పదమూడవ వచనం చదవండి. 8వ అధ్యాయం 13వ వచనం. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. అదృశ్యమగుటకు అనగా కింద ఒక మార్పు పెట్టడం. ఏంటని చెప్పండి? నిరవర్తనమగుటకు అన కింద కోడ్ ఉంది. అందులో ఏమని రాశాడంటే నిరవర్తనమగుటకు. అంటే ఇంకా అది మనకు అవసరం. అది పాతదిగా ఉంది కనుక ఆయన పాతది అని చెప్పాడు కనుక ఆయనకు అంత అవసరం లేదు మనకు క్రొత్త నిబంధనలో. నేడు క్రైస్తవుడు అని పిలువబడుతున్నాడు అంటే దేన్ని బట్టి పిలువబడుతున్నాడు అంటే క్రొత్త నిబంధన చట్టాన్ని బట్టి. నువ్వు క్రైస్తవుడిగా పిలువబడుతున్నావా? ఎలా పిలువబడుతున్నావు? క్రొత్త నిబంధన చట్టం. నేను ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను, సిఆర్ఎస్. దేన్ని ఎలా నేను చెప్పుకోగలను? చట్టానికి లోపడాలి. అందుకే నా యొక్క రిజిస్టర్. అందుకే దీనికి ఒక రిజిస్టర్డ్ బాడీ ఉంది, ఒక యాక్ట్ ఉంది. యాక్ట్ మీన్స్ 2001 అనే చట్టం కింద ఒక రిజిస్ట్రేషన్ చేసి నేను ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాను. ఇది చట్టానికి లోబడి నేను చేశాను. ఇక దాని మీదనే నేను బేస్ కావాలి. పాతగా 2000 కంటే ముందు 1996లో కూడా ఒక చట్టం ఉందండి, అది కూడా లోపడదంటే నాకు దాంతో పని లేదు. నా చట్టం నా రిజిస్టర్ పడేది. నేను ఏదైతే రిజిస్ట్రేషన్ అదే నాకు ఆత్మత నాకేం పని. ఒకవేళ ఉంటే గినా దీనిలో ఏదైనా లోపం ఉంటే అది ఉంటుంది, కానీ అందులో లోపం లేకపోతే ఇది రాదు. అందులో ఏదో సవరించాడు కనుక దీన్ని పెట్టిస్తాడు. అందుకే పాత నిబంధనను సవరించగా పరలోకమందున దేవుడు మనందరికీ, ఇశ్రాయేలు వారికి, చూడండి ఇర్మియా గ్రంథం చదువుకొని, ఎందుకంటే ఆ భాగాన్నే 8వ అధ్యాయంలో హెబ్రీ గ్రంథకర్త చెప్పాడు. ఇదే భాగాన్ని, ఏ భాగం అయితే మనం చదవబోతున్నాం ఆ భాగాన్ని, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం. త్వరగా చదవాలమ్మా, టైం
టైం టైం టైం ప్రభు దినములలో 30 వచ్చాయి. 31 వచ్చినాం. 31 ఇదిగో ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన తేవి దినములు వచ్చుచున్నవి. ఫ్యూచర్ ప్రెజెంట్ పాస్ట్ ఫ్యూచర్లో ఇశ్రాయేలు వారికి యూదా వారికి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఏంటంటే క్రొత్త నిబంధన చేసే దినాలు వస్తున్నాయి, రాబోతున్నాయి. సూన్ రాబోతున్నాయి. తర్వాత చదువుతాం. ఆ నిబంధన ఏ విధంగా ఉంటుందో చెప్పాడు. చదవండి. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొని దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఆ నిబంధన ఇప్పుడు చెప్తున్నాను. ఆ నిబంధన వంటిది. ఏ నిబంధన? ఆ నిబంధన వంటిది. ఆ నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినై, ఇది గుర్తుపెట్టుకోండి చాలు, ఇది గుర్తుపెట్టుకుంటే ముగించేసుకుంటాను. నేను వారి పెనిమిటినై వారు ఆ నిబంధనను భంగము చేసుకొని, వారికి నేను పెనిమిటిని అయినప్పటికీ దీన్ని భంగం చేసేసారు. అందరూ జరగొట్టేశారు. ఎవరు వెళ్ళారండి? 6 లక్షల మంది పురుషుల కాల్భంగం వెలిగితే ఎంతమంది వెళ్ళారండి? అంటే 6 లక్షల పురుషుల కాల్భంగంలో వెళ్ళిన వారు ఇద్దరంటే అసలు ఏమైందని నిబంధన ఏం చేశారు? తప్పిపోయారు. దానివల్ల ఏమైపోయారో తెలుసా? రాలిపోయారు. మీరు వినండి, చాలా భయం అనిపిస్తుంది. నిబంధనను మీరితే రాలిపోతామండి. ఏం రాలిపోతాయి చెప్పండి? మనకు తెలుసు, చెట్లాకులు రాలిపోతుంటాయి. అప్పుడప్పుడు అంటుంటాం, కిందకు రాలిపోతే పైన అవుతుందంట. ఆ మాట అంటుంటాం. రాలిపోయారు. ఎవరు తెలుసా? వాళ్ళు దేవుని ప్రజలు, దేవుడు ఏర్పరచుకున్న సైన్యం, దేవుని కొరకు వారిని రప్పించుకున్నాడు. అయినప్పటికీ వారు రాలిపోయారు. చదవండి. ఆ నిబంధనను భంగము చేసుకుని, ఇదే యెహోవాకు. రైట్. ఈ దినములు అయిపోయిన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయం మీద నేను రాసెదను. యెహోవాకు ఇదే, నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు జనులగుదురు. ఇంకా చదువుకుంటారా ఏంటంటే జనులగుదురు. నేను వారికి దేవుడనవుదును, వారు నాకు జనులగుదురు. ఎప్పుడు? రాబో దినాల్లో అవుతారు. ఇర్మియా గారి కాలంలో మాట్లాడారు. ఈ రోజుల్లో మనము ఆ జనులలో ఉన్నాం. చీకటిలో నుండి, అంధకార సంబంధమైన అధికారంలో నుండి పిలువబడిన వారిని, అనగా సంఘము, ఆశ్చర్యకరమైన వెలుగులో నుండి పిలువబడిన వారు, చీకటిలో నుండి ప్రజలము. ఆ ప్రజలము మనమేమై ఉన్నామంటే సంఘమై ఉన్నాము. ఆ సంఘానికి, ఆ సంఘమై ఉన్న మనకు చట్టం ఏంటంటే కొత్త నిబంధన. దీంట్లో మార్పులు పెట్టారు. ఇంకేమైనా చెప్తారా? ఇప్పుడు ఏంటి? ఏ చట్టం కింద ఉన్నాం మనం చెప్పండి? క్రొత్త నిబంధన చట్టం కింద ఉన్నాం కనుక ఆ చట్టానికి రాజు ఎవరైతే క్రీస్తు, ఆ క్రీస్తు పాలించే ప్రజలు ఎవరైతే మనం ఎవరైతే సంఘము. ఆ సంఘాన్ని మెన్షన్ చేసింది ఎవరైతే ప్రవక్తలు, అపోస్తలులు చేశారు. ఆన్నే ఇంక్లూడింగ్ దశలో ఏమన్నారంటే పరలోక రాజ్యం. పరలోక రాజ్యమే సంఘం. పరలోక రాజ్యమే సంఘం. సబ్జెక్ట్ ఓవర్. సెకండ్ ఉంటుంది. ఇంకొక మాట చెప్పేసి నేను ముగించేస్తాను. నీతి అనేది కూడా నేను చెప్పేస్తాను. నీతి అంటే ఏమనుకున్నా ఊరికే కన్క్లూజన్ చేసి వదిలేస్తాను. నీతి అంటే ఏమంటున్నా? నీతి అంటే ఏమనుకున్నా? ఏదో ఒకటి అనుకుందాం. కరెక్ట్గా ఉంటుంది. ఆ కరెక్ట్ ఏంటి? సత్యము. నీతి మీన్స్ కరెక్ట్. నీతి అంటే సత్యము, రైట్,
సత్యము. నీతి మీన్స్ రైట్, రైట్ మీన్స్ సత్యము. సత్యము నీతి ఈ రెండు ఒకటే అయినప్పుడు ఆ సత్యము ఆ నీతి ఎవరు? ఎవరు? దేవుడు. ఊరికే దేవుడు అంటే కుదరదు. రైట్, అక్కడికి వద్దాం, ఆయన కాడికి వద్దాం. ముందు ఇక్కడ చదువుతాం. అదే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం చదవండి. 33:15. ఆ కాలంలోనే ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చామంటే కొత్త నిబంధన కాలంలో నుండి గురించి మాట్లాడుతున్నాడు ఇర్మియా ప్రవక్త ఇశ్రాయేలు జనుల గురించి. ఆ దినములలోనే ఆ కాలంలోనే నేను దావీదునకు నీతి చిగురును వలపించేదను. అమ్మా, నీతి చిగురు అనేది అండర్లైన్ చేసుకోండి. దానికి ఒక సబ్జెక్ట్. ఆ నీతి చిగురు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. దాని గురించి మీకు తెలిసి ఉంటుంది. అతడు భూమి మీద నీతి న్యాయములను జరిగించును. ఆ దినములలో యూదావారు రక్షించబడుదురు. ఏ దినములలో? ఆ దినములలో యూదావారు రక్షించబడుదురు. అంటే యూదావారికి ఏం లేదు, ఆ రక్షణ లేదు. అది కూడా మాట్లాడతాం. తర్వాత యెరూషలేము నివాసులు సురక్షితంగా ఉందరు అంటే అప్పుడు సురక్షితంగా లేరు. తర్వాత యెహోవాయే మనకు నీతి అని, యెహోవాయే మనకు నీతి అని. మనకు నీతి ఎవరంటే ఆయన రాజ్యమును, ఆయన నీతిని. రాజ్యం, సంఘం, నీతి ఆయనే. ఆ నీతి ఆయన వాక్యం. ఆ వాక్యమే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకేమన్నా? ఆ వాక్యమే నీ ప్రభు అయిన యేసుక్రీస్తు అని ప్రభువును చెప్పడానికి ఏమన్నా ఆధారాలు కావాలంటారా? ఆధారం కూడా ఇస్తాను. యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠించు, నీ వాక్యమే సత్యం. వాక్యమే సత్యము. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 16. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా ఎవరు? నీతి ఈ వాక్యం. ఈ వాక్యాన్ని లేక ఈ నీతిని, రాజ్యాన్ని మనం వెతికితే అప్పుడు మనకు చక్కగా మీకు వందనాలు. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పవచ్చు, ఏమైనా క్లారిఫికేషన్ చేసుకోండి. తదుపరి భాగంలో మాట్లాడదాం. తదుపరి భాగంలో వెళ్ళే ముందుగా ఒక చిన్న కీర్తన పాడుకుందాం. ఒక చిన్న కీర్తన. దేవాని దివ్య వాక్యము ఈ విధంగా మాకు దొరికాను అని మాట్లాడుతున్నాం. ఒక పల్లవి మాత్రమే. దేవాని దివ్య వాక్యము ఈ విధంగా మాకు దొరికెను. దేవాని దివ్య వాక్యము ఈ విధంగా మాకు దొరికెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవాని దివ్య వాక్యము ఈ విధంగా మాకు దొరికెను. తలవంచి ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, నేటి దినము తండ్రి మమ్మల్ని దక్షిణంగా ఆరోగ్యంగా ఆలయంలో తండ్రి నీ స్థలంలో తండ్రి మేము సమకూర్చబడుతుంటే ఇప్పుడు చూపిన మార్గాన్ని బట్టి నీ దాసులు మాట్లాడిన లేఖన భావాన్ని బట్టి తండ్రి మేము ఉన్నాం కనుక ప్రభు ఆ నీతిని రాజ్యం ఎక్కువగాను నీకు నివసించే రాజ్యం అనుగ్రహించడం. ఈ కార్యక్రమానికి తండ్రి వచ్చినట్టు ప్రతి బిడ్డలో మీరు చూపించండి తండ్రి. కొత్త నిబంధన పాత నిబంధన కాలంలో తండ్రి మీరు మాకు ఏర్పాటు చేసిన నీతిని రాజ్యాన్ని ఎదుటకు ప్రభుత్వం తండ్రి ఆరాధన క్రమానికి వచ్చిన నీ బిడ్డలందరినీ జీవించి ఆశీర్వదించమని నా ప్రభును నీ ప్రేమ ఆదేశిస్తున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి.
మీరు ఆరాధన తీసుకుంటున్నట్లయితే మీకు ఇష్టమైతేనే ఆరాధన తీసుకోండి, లేకపోతే